హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్. వీఆర్ఏ వ్యవస్థపై రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. 11,000 మందికి బాధ్యతలు అప్పగించనుంది. అవేంటి బాధ్యతలు, అసలు సంచలన నిర్ణయం ఏమిటి అనే దానిపై ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసిన వీఆర్ఓ వ్యవస్థను మళ్ళీ తీసుకురావాలని రేవంత్ సర్కారు భావిస్తుంది. ఆ వ్యవస్థ ద్వారా భారీగా అవినీతి జరుగుతుందని, భూ రికార్డుల సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని గత ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసింది. ఆయా ఉద్యోగాల్లో పనిచేస్తున్న దాదాపు 12,000 మందిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేశారు. అయితే ప్రస్తుతం రేవంత్ సర్కారు ఆ వ్యవస్థను మళ్ళీ తీసుకురావాలని ఆలోచిస్తుంది. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించడానికి ఏర్పాట్లు చేస్తుంది. దీంతో రాష్ట్రంలోని మొత్తం 10,909 గ్రామాలకు వీఆర్ఓలు రానున్నారు. దాదాపు 11,000 మంది వీఆర్ఓలను ప్రభుత్వం నియమించాల్సి ఉండగా, ఇందులో గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకం అయిన వారికి నేరుగా బాధ్యతలు అప్పగించనున్నారు. దీంతో 3,000 మందిని వివిధ శాఖల నుంచి ప్రభుత్వం నియమించనుంది. ఇంకా నియామక పరీక్ష నిర్వహించి మరో 8,000 మందిని నియమించనుంది. గత ప్రభుత్వం హయాంలో వీఆర్ఏలుగా పనిచేసి వివిధ శాఖలకు పంపించిన వారిలో ఇంటర్ డిగ్రీ చేసిన వారిని తొలుత గుర్తించనున్నారు. వారికి రెవెన్యూ సేవలు అంశాలనే సిలబస్గా పరీక్ష నిర్వహించనున్నారు. అందులో నుంచి మెరిట్ ఆధారంగా వీఆర్ఓలను నియమించనున్నారు. అంటే ఎవరు ఇంటర్ డిగ్రీ చేస్తున్నారు వాళ్ళకు గుడ్ న్యూస్, చేశారు. అయితే నియామకాల సందర్భంగా ఎలాంటి చిక్కులు రాకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఇందుకోసం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అధికారులు కసరత్తు చేస్తున్నారు. గతంలో రెవెన్యూ శాఖకు సంబంధించిన అనేక ధృవీకరణ పత్రాలు, డాక్యుమెంట్స్ వీఆర్ఓల ద్వారానే జారీ అయ్యేవి. ఇంకా భూ రికార్డులు బదలాయింపులోనూ వీరి పాత్ర ఉండేది. అయితే ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చే వీఆర్ఓ వ్యవస్థలో ఇలాంటి మార్పులు ఉంటాయి, పాత అధికారాలే వారికి ఉంటాయా అన్న అంశంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరి ఎవరైతే ఇంటర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు వీఆర్ఓ దానిలో ఉన్నారో వాళ్ళకి మంచి న్యూస్ అని చెప్పొచ్చు గవర్నమెంట్ నుంచి.